విజయనగరం పట్టణంలో అతి పురాతనమైన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అత్యంత విశిష్టమైనదిగా, ఆధ్యాత్మిక మహిమలతో నిండి ఉన్నదిగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ లోకల్ 18కు తెలియజేశారు. పూర్వకాలంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేసిన సమయంలో ఈ ప్రాంతంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ప్రతిష్ఠింపజేసినట్లు చరిత్ర చెబుతుందని ఆయన తెలియజేశాడు. కాలక్రమేణా ఆ శివలింగం కాలగర్భంలో కలిసిపోయిందని, అనంతరం కొన్ని సంవత్సరాల తరువాత ఒక బంగార వర్తకుడు, అతడు శివభక్తుడికి పరమశివుడు స్వప్నంలో దర్శనమిచ్చి తాను అరణ్యంలో ఉన్నానని, తనను వెలికితీసి ఆలయం నిర్మించాలని ఆదేశించినట్లు ఆలయ చరిత్ర పేర్కొందని ఆయన వెల్లడి చేశారు. స్వప్న దర్శనంతో ఆనందించిన ఆ భక్తుడు పనివారిని తీసుకొని వచ్చి అరణ్యం శుభ్రం చేయించి క్రమంలో చెట్లు నరికి ఒకచోట గొడ్లే శివలింగానికి తగిలి గాయమై రక్తం వచ్చినట్లు పనివారు చూసి భయంతో రాజుగారికి సమాచారం అందించారు. ఈ ఘటన తెలుసుకున్న రాజుగారు స్వయంగా అక్కడికి చేరుకుని వర్తకుడిని పిలిపించుకొని జరిగిన విషయం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్తకుడు తాను పరమేశ్వరుని ఆలయ నిర్మాణం కోసం శుభ్రం చేయించగా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని, ఆ అపరాధానికి క్షమించాలని ప్రార్థించగా వెంటనే రక్తం మాయమైపోయిందని ఆ ఆలయ వృత్తాంతం చెబుతుందన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణపతి నమః. పూర్వకాలంలోని శ్రీరామచంద్ర వారు అరణ్యవాసం చేస్తూ ఈ లోకంలోని ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశాడనేసి ఒక కథ ఉన్నది. ఒకనొక టైంలో ఒక స్వామివారికి కాలగర్భంలో కలిసిపోయింది అన్నమాట. అప్పుడు శ్రీరాముడు కాలగర్భంలో కలిసిపోతే అప్పుడు ఈశ్వరుడు యొక్క భక్తుడు ఆయన కళ్ళలో కనబడి మళ్ళీ కాలక్రమేణా ధర్మిల యుగాంతం అయిపోయింది. యుగాంతంలోని అయిపోయాక అప్పుడు ఒక వజ్రాల వర్తకుడు ఆయన స్వప్న ముందు కనబడి, నేను అరణ్యంలో చెట్టు కింద ఉన్నాను, నన్ను నువ్వు తీసి పూజ చేయించమనేసి ఆయన ఆజ్ఞాపించాడు. ఆ కథ విని ఆయన శుభ్రంగా పనివాళ్ళు పెట్టించి అడవినంతా, ఇదంతా అడవి అనమాట, పూర్వకాలంలో అడవినంతా కొట్టించి శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆ ఉంటేప్పుడు ఈ శివలింగం ప్లేస్లో ఆ రాయికి శివలింగం అనుకొని రాయి పాదం వేసేసి వాళ్ళు పని చేస్తున్నారు, చుట్టూ కొడుతున్నారు. అప్పుడు ఈ రాయికి నెత్తురు కారుతున్నది. శివలింగం చిన్న ఇక్కడ దెబ్బ కూడా ఉంటుంది అన్నమాట. ఆయన దెబ్బ తగిలిన అక్కడ రక్తం వస్తున్నది. ఆ రక్తం వచ్చే దగ్గర నుంచి వాళ్ళందరూ పనివాళ్ళు చూసి ఇదే రాయికి రక్తం కారడం ఏంటి అనేసి చెప్పేసి వాళ్ళు తిరమగా వాళ్ళు ఈ వజ్రారక్త మానేసేసి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఇదేమిటి రాయి రక్తకారణం ఏంటంటే ఆయన బయలుదేరి పరివారంతో ఆయన వచ్చారు. ఇంతలో మధ్యాహ్నం వేళ అయింది కదని ఈయన వజ్రారక్తుడు వచ్చాడు. ఏమిటి ఇలాగేంటి అని అనుకుంటాడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఈయన ఇలాగ నాకు పుట్టిస్తున్న బాబు, నా స్వామివారు స్వప్నం సాక్షాత్కరించారు, నా అపరాధం ఉంటే క్షమించమని చెప్పేసి ఆయన వేడుకున్నారు అన్నమాట. ఈయన శివలింగాన్ని వేడుకుంటే ఆ రక్తం అక్కడే అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోతే అప్పుడు